అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్‌కి అందరికీ స్వాగతం పలుకుతూ, మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా చివరికి చేరుకునేది ఆ భగవంతుని సన్నిధికే. అంచేత ఏమనుకుంటాడు? నేను పుణ్యాన్ని సంపాదించాలి, నేను మోక్షాన్ని పొందాలి అని అనుకుంటాడు. అందులో భాగంగానే భగవద్ధ్యానంలో అనేక రకాలైనటువంటి కీర్తనలు, అలాగే భక్తి పాటలు మనకి చాలా మంది కవులు రచించి ఆ భక్తి పారవస్యంలో వాళ్ళు ఓలలాడి మనకు అందించారు. అటువంటి చక్కని భక్తి సాహిత్యం కూడా మనకి అందుబాటులో ఉంది. కలవు స్మరణాన్ముక్తి అన్నాడు భగవంతుడు. అంటే కలియుగంలో స్మరణ మాత్రం చేతనే ముక్తిని ప్రసాదిస్తాను అని సాక్షాత్తు ఆ భగవంతుడే చెప్పినటువంటి మాట. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్మరణలో కొంతమంది వ్రతాలు చేస్తారు, కొంతమంది నోములు చేస్తారు, కొంతమంది యజ్ఞయాగాదులు చేస్తారు. చివరిగా పుణ్యాన్ని సంపాదించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని ప్రతి మనిషి కోరుకుంటారు. అలాగే నేను కూడా ఆ శివానుగ్రహంతో మీకు లింగాష్టకాన్ని వీడియో రూపంలో అందించాలనుకుంటున్నాను. మొన్న భక్తి పాట ఒకటి పెట్టాను, చాలా చక్కగా అందరూ చూశారు, దాన్ని ఆదరించారు ఆ వీడియోని. అట్లాగే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ కూడా ఈ లింగాష్టకాన్ని నేర్పించండి. ఎందుకంటే మనిషి మనోభావాలు 9 రకాలంటారు, నవరసాలు. హాస్యము, శృంగారము, రౌద్రము, భయానకము, బీభత్సము, ఇవన్నీ మానవునిలో ఉత్పన్నమయ్యేటటువంటి హావభావాలు. ఇందులో క్రోధము, ఈ రౌద్రము, భయానకము, వీటి వల్ల మనకి లాభమే ఉండదు అని ఈ భక్తి రసాన్ని కనుక మనం అలవాటు చేసుకుంటే, ఆ భక్తి రసాన్ని కనుక మనం ఆస్వాదించగలిగితే భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా మన మీద ఉంటుంది. చదువుకునే చిన్నపిల్లలకి భక్తి ఎందుకు అనుకోకండి, పిల్లలకి కూడా చదువుతో పాటు భక్తి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా భగవద్ అనుగ్రహం మన మీద ఉండాలి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అందుకే ఆ శివుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ, చిన్నారులందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్ లో కొంచెం ఖాళీగా ఉంటారు కాబట్టి, మళ్ళీ పాఠశాలలు తెరిస్తే అందరూ బిజీ అయిపోతారు చదువుల్లో. అందుకని లింగాష్టకాన్ని నేర్చుకుంటారని ఆశిస్తూ మీ అందరి కోసం ఈ లింగాష్టకం. బాగా పాడలేదు అని అనుకోకండి, ఎందుకంటే నేను పాఠకురాల్ని కాదు, ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పాను తప్ప పాటలు పాడలే. అని ఇప్పుడు పిల్లలకి ఇది అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో నేను కొన్ని ఇటువంటివి పాడి వీడియో రూపంలో పెట్టాలనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నచ్చిందేంటి, మళ్ళీ ఇంకోటి ఏదైనా చక్కని పాటో పద్యమో పెట్టుకుందాం, సరేనా? లింగాష్టకం మీ అందరి కోసం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధి సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. కుంకుమ చందన శోభితలింగం
పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ధన్యవాదాలు.